వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని జామియా మసీదులో గురువారం రంజాన్ పండుగ సందర్భంగా జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు డివిజన్ ముత్తవల్లిల కమిటీ అధ్యక్షులు షేక్ మొబీన్ బాషా మాట్లాడుతూ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. గత నెలలో నెలవంక చూసి మరలా నెలవంక చూసిన రంజాన్ నెల 30 రోజుల వరకు ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి దేవుణ్ణి స్మరిస్తూ ఖురాన్ను చదువుకుంటూ గడపడం జరిగిందన్నారు. దాతల సహకారంతో ఈద్గా ప్రాంగణం రూపొందిందన్నారు. అనగా 30 రోజులు రంజాన్ నెల. ఆ నెలలో మా ముస్లిం సోదరులందరూ కూడా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి ప్రతి క్షణం దేవుడి స్మరణలోనే ఉంటూ ఖురాన్లు చదువుకోవడం, ఆయత్తులు చదువుకోవడం, సూక్తులు చూసుకోవడం, మంచి పనులు చేయడం, ఫిత్రా, జకాతు అలాంటి మంచి మంచి పనులు చేస్తూ దేవుని స్మరణలోనే ఈ నెలంతా ఉంటారు. ఈ ఉపవాస దీక్షలు కూడా ఉదయాన్నే 4:30 నుంచి వేకువజామున 4:30 నుంచి అలాగే సూర్యాస్తమయం సమయం 6:30 దాకా కూడా ఇంగిలి కూడా మింగకుండా కఠోరమైన ఉపవాస దీక్షలు ఉంటూ ఇంత ఎండలో కూడా చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళ దాకా ఇంట్లో ఉండే ఆడవాళ్ళందరూ ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా కఠోర ఉపవాస దీక్షలు ఉంటూ నిన్నటి దినాన్న నెలవంకని చూసిన తర్వాత ఆ ఉపవాస దీక్షలని విరమించి ఈ రోజున రంజాన్ పండుగ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మా కోట గ్రామంలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి సౌహృద్భావ వాతావరణంలో ఈరోజు మేము పండుగ చేసుకోవడం జరిగింది. ఇలా ఈ సంవత్సరం ఆర్డీఓ కిరణ్ కుమార్ గారు ఆయన దాతృత్వం, అలాగే నేదురుమల్లి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి గారి ఆర్థిక సహాయం, అలాగే మన కోట ముస్లిం ప్రజలందరూ చేసిన ఆర్థిక సహాయంతో మనం అత్యంత సుందరంగా మనకుండే ఈ ఈద్గా ప్రాంగణంలో అత్యంత పటిష్టంగా ప్రహరీ గోడని నిర్మించుకోవడం జరిగింది. దానివల్ల మాకు ఈ సంవత్సరం ఈ పండుగ కూడా ఎంతో ఆహ్లాదకరంగా జరిగింది. ఈ పండుగని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకుంటున్నాము. అలాగే ఈ స్థలాన్ని 40-50 ఏళ్ల క్రితమే మాకు ఇచ్చిన అల్లారెడ్డి మసూదన్ రెడ్డి గారి కుమార్తె అల్లారెడ్డి సురేఖమ్మ గారు ఈరోజు మా మధ్యకు వచ్చి ఆమె ఇంకా కూడా ఇలాంటి పని చేశారు నాన్న, చాలా గొప్పగా ఉంది, మీకు దీన్ని తొందరలోనే రిజిస్ట్రేషన్ చేసిస్తామని కూడా ఎలక్షన్ కోడ్ అవ్వగానే మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తానని చెప్పి ఆమె మా అందరి మధ్యలో నుంచి ఆమె కోరడం జరిగింది. ఆమెకి చేతులెత్తి మొక్కుతున్నాము. ఆ అల్లా దీవెనలు ఎల్లప్పుడూ కూడా ఆమె మీద, ఆమె కుటుంబ సభ్యుల మీద నిండుగా మెండుగా ఉండాలని, అలాగే ఈరోజు ఆమె మా ముస్లిం సోదరుల పట్ల ఎంతో గౌరవభావంతో మీరు ఈ విధంగా పండగకి ఇక్కడికి వస్తారు కదా, అక్కడికి వచ్చే పేదవాళ్ళందరికీ కూడా, బీదవాళ్ళందరికీ కూడా అన్నదానం నేను చేస్తానని చెప్పి దాదాపు 40 నుంచి 50 వేలు ఖర్చు పెట్టి ఆమె ఈరోజు 300 మంది పైగా అన్నదానం ఇవ్వడం జరుగుతుంది. ఇదెంతో సౌహృదమైన వాతావరణం. ఆ కుటుంబ